హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ తేజ. సో రీసెంట్ గా జానీ మాస్టర్ కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయో మనందరికీ బాగా తెలుసు. అండ్ ప్రస్తుతం ఇదే విషయాన్ని నాతో పాటు మాట్లాడడానికి స్వాతి నాయుడు గారు ఉన్నారు. అండ్ ఆమెకు కూడా గతంలో కొరియోగ్రాఫర్ దగ్గర నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారంట. కమిట్మెంట్స్ విషయంలో కూడా చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయని ఆమె చెప్తున్నారు. ఒకసారి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి స్వాతి నాయుడు. నమస్తే. రైట్, చూసారుగా జానీ మాస్టర్ ఇష్యూ. ఈ విషయం కన్నా ముందు ఎందుకు మీరు ఈ మధ్యన ఇండస్ట్రీకి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే మీడియాలో కనిపించాలి, నేను ఉన్నానని కనిపించాలన్నా, లేకపోతే ఇష్యూ గురించి నిజంగానే ఫైట్ చేయదలుచుకున్నారా? యాక్చువల్లీ అంటే మీరని కాదు, ఎవరైనా అడిగేవి కూడా ఎలా ఉంటాయి అంటే లైక్ అంటే కొద్దిగా నా లైఫ్ కి దగ్గరగా ఉన్న టాపిక్సే కదా అడుగుతారు. సో అలాంటి వాటిలో నేను బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్ కదా, అందుకనేసి నేను అలాంటి వాటి గురించి ఎక్కువ మాట్లాడడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది. అలానే ఛానల్ వాళ్ళు కూడా అడుగుతున్నారు, అందుకే నేను కూడా చెప్తున్నా. అట్లా ఈ జానీ మాస్టర్ కి సంబంధించి అసలు మీరేం చెప్పాలనుకున్నారు ఏంటి? జానీ మాస్టర్ గారిని నేను చూసింది అయితే గనక రాకేష్ మాస్టర్ చనిపోయారు కదా, అప్పుడు అక్కడికి జానీ మాస్టర్ గారు, తర్వాత శేఖర్ మాస్టర్ అండ్ సత్య మాస్టర్, సో వీళ్ళందరూ వచ్చారు. మీరు వీడియోస్ లో కూడా చూడొచ్చు. సో వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా. ఆయన నన్ను చూడలే, నేను హర్ట్ అయినా ఆ రోజు. సో ఇంకా అప్పుడు తెలుసు. అండ్ తర్వాత నార్మల్ గా మీలాగే టీవీస్ లో చూడడం అట్లా. కాకపోతే ఇష్యూ వచ్చినప్పుడు అంటే అందరూ అనుకునేది ఏంటంటే పబ్లిక్ ఎవరైనా పబ్లిక్ ఫిగర్ ఉంటే కావాలని వాళ్ళ మీద ఫేక్ ఎలిగేషన్స్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళ డామేజ్ చేయడానికి. నేను కూడా అలాగే అనుకున్నా. బికాస్ జానీ మాస్టర్ అనేది ఎన్నో ఇయర్స్ బట్టి కష్టపడి కెరియర్ లో ముందుకు వచ్చారు. అలాంటి మనిషి గురించి కావాలని ఏమైనా బ్యాడ్ గా చేస్తున్నారేమో అని నేను ఫస్ట్ నమ్మలేదు. కానీ తర్వాత ఇప్పుడు వచ్చే న్యూస్ చూస్తుంటే నిజంగానే ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది. అంటే ఆ అమ్మాయి కూడా చాలా కష్టపడింది, కానీ తనని ఎదగనీయకుండా ప్రతి దగ్గర తనకి అడ్డుపడడం వల్లే ఇప్పుడు ఆ అమ్మాయి జరిగిందంతా బయట పెడుతుంది అని అయితే నాకు అర్థమవుతుంది. ఓకే, అంటే మేడం ఇక్కడ సాధారణంగా ఈ కమిట్మెంట్స్ కానీ ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం ప్రొడ్యూసర్స్ దగ్గర, హీరోస్ దగ్గర, లేకపోతే డైరెక్టర్స్ దగ్గర, వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఇలాంటి వార్తలు వస్తాయి. ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్ గా తమిళనాడు గాని, కేరళ గాని, మన సౌత్ లోనే, మన సౌత్ సైడే చాలా మంది ముందుకొచ్చి మాట్లాడుతున్నారు ధైర్యంగా. మరి ఇక్కడ మన ఈ డాన్స్ షోస్ లో కూడా ఇట్లాంటివి ఉంటాయా? అంటే మీకు నేను ఎప్పటి నుంచి తెలుసు? సరే, సో ఏంటంటే పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అని కాదు. నాకు కూడా ఇలాంటి అన్యాయాలు చాలా జరిగాయి, కానీ ఇప్పుడు ఆమె ఎవరో బయటకు వచ్చి చెప్పింది కదా అని నేను చెప్పాలని అలా నాకేం లేదు. ఎవరు ముందుకు రానప్పుడే నేను ముందుకు వచ్చి నాకు ఇలా అన్యాయం జరిగిందని నేను ఇంతకు ముందు మీడియా పరంగా చెప్పుకున్నాను. బట్ రెస్పాండ్ ఎట్లొచ్చింది ఏంటి అనేది పక్కన పెడితే, ఇప్పుడు అంటే ఇది ఎప్పుడో జరిగింది కదా, సో మళ్ళా ఇప్పుడు ఆ పేరు ఎందుకు గాని, 1, 2 ఇద్దరు పెద్ద కొరియోగ్రాఫర్స్ మాస్టర్స్ వల్ల అప్పట్లో నాకు కూడా అన్యాయం జరిగింది. సారథి స్టూడియో దగ్గర నేను డాన్స్ క్లాస్ కి వెళ్లేదాన్ని. డాన్స్ క్లాస్ కి వెళ్తున్నప్పుడు నేను పే చేసిన అమౌంట్, అలాంటప్పుడు ఆయన నన్ను లైంగికంగా హింసించే అధికారం లేదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఏదో ఫీజు కట్టలేవట్లేదు, ఫ్రీగా ఉన్నారంటే వేరే రకంగా వాడుకోవడానికి అర్థం ఉంది. సో నా ఫీజు నేను కట్టి వెళ్తుంటే కూడా అలా అంటే నా ప్రమేయం లేకుండా అంటే ఇప్పుడు డాన్స్ క్లాస్ ఒకటి ఉంటుంది, మాస్టర్ ఉండే రూమ్ ఇంకోటి ఉంటుంది, రిసెప్షన్ వేరే ఉంటుంది, ఎంట్రీలో రిసెప్షన్ ఉంటుంది, డాన్స్ లో ఉంటుంది, మాస్టర్ ఉంటుంది. ఆ గదిలోకి పిలిచి చేతులు వేయడము, అట్లా ఇట్లా చేయడం, మిస్బిహేవ్ చేయడం, ఇట్లా చేస్తున్నప్పటికీ నాకు అన్కంఫర్ట్ ఉంది. కానీ మనకి తెలియదు అంత, అంటే డాన్స్ క్లాస్ మానేయాలా ఇదంతా తెలీదు. ఆ తర్వాత మళ్ళీ వేరే ఏరియాలో ఆయన స్టే చేస్తారు, పెంట్ హౌస్ లో టెర్రస్ మీద. అక్కడికి రమ్మని పిలిచితే మరి బాగోదు కదా వెళ్ళకపోతే, అంటే అంత ఛాన్స్ కూడా నాకు లేదనమాట. అక్కడికి వెళ్ళి నైట్ అంతా ఆయన చాలా రకరకాలుగా హింసించి, నేను చెప్పాను పేరులతో సహా ఇంతకు ముందు చెప్పాను. ఇప్పుడు ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు పేరు నేను ఎందుకు చెప్పట్లేదంటే ఇది పాతది అయిపోయింది. అంటే లైక్ ఇది ఎప్పుడో జరిగింది, నేను ఆల్రెడీ పేరుతో సహా చెప్పేసాను, అంతా అయిపోయింది. ఎప్పుడు చేసినా తప్పే గానీ ఇప్పుడు ఆమె జానీ మాస్టర్ గురించి చెప్పింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను పేర్లు చెప్పడం ఎందుకు. బట్ జరిగిందైతే చెప్తాను, పేర్లు అయితే చెప్పాలి. ఎందుకంటే సావని ఎవరి పాపాన్ని వాడైపోతాడు అనేసి నా ఉద్దేశం. ఎందుకంటే
ఇప్పుడు ఏం లేదు ప్రాబ్లం, పర్లేదు అట్లా అని. అయితే ఆ రోజు జరిగింది నాకు ఈ రోజుకి కూడా గుర్తుందంటే మీరు అర్థం చేసుకోండి. బికాజ్ నా లైఫ్ లో ఎన్నో జరిగే సిచ్యువేషన్స్ అయినా కూడా ఆ రోజు నైట్ జరిగింది నేను గుర్తుపెట్టుకున్నా. ఆ లో అందరికి రకరకాల పిచ్చిగా ఉంటారు, అంటే సెక్స్ అంటే అమ్మాయి అబ్బాయి కలిసి అట్లా అది సెక్స్. కానీ ఆ మాస్టర్ బెడ్ మీద ఇలా వంగుని తన యానల్ ని నా నాలుకతో నాకమని చెప్పాడు. నాకు ఆ పాయింట్ కూడా గుర్తుంది ఈ రోజుకి. చూడండి, నాకు చాలా అసహ్యంగా అనిపించింది. అంటే అంటే నార్మల్ చేసుకుంటారు, అది కూడా నాకు ఇష్టం లేదు. బట్ అట్లా విచిత్రంగా వింత వింతగా తను నా చేత అట్లా బిహేవ్ చేయించడం, అలా చేయడం, ఇలా ఇదంతా చేశారు. అయితే కూడా నేను ఏంటంటే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను కదా, నేను కూడా ఎదగాలి అని నేను ఆ ఉద్దేశంతో నేను ఉన్న తర్వాత 2500 అనుకుంటా 1 month కి ఫీజు అప్పట్లో, అంటే ఒక 8 years బ్యాక్ అనుకోండి. తర్వాత ఏమైంది, సడన్ గా నేను వెళ్తే రిసెప్షన్ అమ్మాయి చెప్తుంది మీరు రావద్దు అంటుంది క్లాస్ కి. నేను ఎందుకు రావద్దు క్లాస్ కి, నేను ఫీజు కట్టాను కదా, అండ్ మాస్టర్ నాతో ఇట్లా మిస్బిహేవ్ చేశాడు, ఇంకా నేను ఎవరికి చెప్పలేదు కదా అంటే, లేదు మాస్టర్ చెప్పారు మీకు క్లాస్ కి రావద్దు, రానివద్దు. నేనేమన్నా తప్పు చేశాను? తప్పు చేసింది ఆయన, నన్ను అట్లా హింస పెట్టింది ఆయన. అదే అయిపోయిన తర్వాత ఇంకొక మాస్టర్ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో కూడా స్టెప్ లేపించి చాలా మంచి కొరియోగ్రాఫర్ ఆయన, చాలా పెద్ద కొరియోగ్రాఫర్ ఆయన. నాకు పవన్ కళ్యాణ్ గారితో స్టెప్ లేపించిన మాస్టర్స్ అంటే ఇక నేను పేరైతే చెప్పాను, జానీ గారు అయితే కాదులేండి, వేరే మాస్టర్. ఆ మాస్టర్ పేర్లు కూడా నేను అప్పట్లో చెప్పాను. ఆయన నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా అంటే ఏంట్రా ఎట్లు అంటే చాలా క్లోజ్. అది నేను ఎప్పుడు ఎవరితో కనెక్ట్ అవ్వను, అది ఏమో ఆయనే మాట్లాడుతుండే, మంచి ఆయనే పాపం. అంటే ఎప్పుడైనా పిలిచే వాళ్ళు, మీట్ అయ్యే వాళ్ళు, ఎంతో కొంత. పవన్ కళ్యాణ్ గారితో క్లోజ్ కూడా స్టెప్ లేపించారు. అదే అంటే పవన్ కళ్యాణ్ గారితో ఎక్కువగా ఛాన్స్లు జానీ గారికి ఉన్నాయి, జానీ గారు, గణేష్ గారికి కూడా ఉన్నాయి. సారీ, గణేష్ మాస్టర్ కి ఉన్నాయి. ఇంకా పేరు అవసరం లేదు. తక్కువ. సో ఒక మాస్టర్ ఉన్నారు, ఆయన ఎలా అంటే నాకు అంటే ఇప్పుడు ఒక యాక్టింగ్ నాకు నేను ఎక్కడ క్లాస్కి వెళ్ళి నేర్చుకోలేదు, కానీ నాకు ఏ డైరెక్టర్ ఏది చెప్పినా అలా సెకండ్ లో నేను చేసేస్తా. బట్ డాన్స్ అనేది అంత పర్ఫెక్ట్ కాదు, మీన్స్ ఐఎమ్ నాట్ ఎ డాన్సర్. ఇప్పుడు కొంతమంది యాక్టర్స్ కూడా ఫుల్ డాన్స్ చేస్తారు, అలా కాదు. నాకు స్టెప్స్ చూపిస్తే ఒకసారి నేను ప్రాక్టీస్ చేసిన తర్వాతనే నాకు వస్తుంది, అంత పర్ఫెక్ట్ గా కాదు. కానీ ఆ మాస్టర్ నాకు ఫోర్స్ చేశారు, నువ్వు నాతోటే ఉండు, నాకు అసిస్టెంట్ గా ఉండు, నేను నీకు కార్డు ఇప్పిస్తాను, మెల్లగా తర్వాత కట్టుకుందాం, మనం అన్ని తిరగొచ్చు, అబ్రాడ్ అంతా తిరగొచ్చు అని నాకు చాలా 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 అదే చెప్తూ ఉండేవాళ్ళు. నేనేమో అంటే నా ఇంట్రెస్ట్ అలా లేదు కదా. ఇప్పుడు కెమెరా ముందు కనబడితే యాక్టింగ్ చేస్తే, కొరియోగ్రాఫర్ అంటే ఓకే వస్తుంది పేరు, బట్ మేబీ ఇట్ విల్ టేక్ టైం. అండ్ నాకు ఎందుకనో అంత ఇది లేదు. ఇక్కడ గణపతి కాంప్లెక్స్ దగ్గర ఆ మాస్టర్ ఆఫీస్ కూడా ఉండేది, ఆఫీస్ కి నేను వెళ్ళేదాన్ని, ఆఫీస్ లోనే మేము కలిసే వాళ్ళం. సో అలా ఉన్న తర్వాత ఏమైందంటే, తర్వాత ఆయన కూడా నాకు మోసం చేశారు. అంటే వాడుకుని కనీసం ఏదైనా యూజ్ అవుతుంది కదా అని అమౌంట్ కూడా ఇవ్వకుండా అలా ఉన్నప్పటికీ, అప్పుడే జబర్దస్త్ లో ఇంకొక అతను కూడా ఇలాగే నాకు మోసం చేశాడు. జబర్దస్త్ లో. సో అతని పేరు అంటే ఎవరు, కమిడియన్సా లేకపోతే సైడ్ ఉండేవాళ్ళు, కమిడియన్స్, మెయిన్ టీం నడిపించే వాళ్ళే. అది ఆ పేర్లు అన్ని ఇంతకు ముందు చెప్పేస్తాను ఆల్రెడీ, ఇంక ఇప్పుడు చెప్పడం ఎందుకులే గానీ. సో అప్పుడు ఆ టాపిక్ వచ్చినప్పుడు ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు ధైర్యంగా చెప్పొచ్చు. నాకు చాలా ధైర్యం ఉంది, ఒక్కొక్కల చరిత్ర ఏంటో బయటపడుతుంది కదా, నిజస్వరూపాలు బయటపడతాయి కదా. నా పాత వీడియోస్ చూస్తే నేను ఆల్రెడీ చెప్పేశాను, చాలా సార్లు చెప్పేశాను. టైటిల్స్, ఫోటోస్ సహా వేశారు అన్ని ఛానల్స్ వాళ్ళు. ఈవెన్ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా నన్ను మాట్లాడమంటే ఇంకా అలా చాలా జరిగాయి గొడవలు, అది ఇది చాలా జరిగాయి. అంటే ఐ డోంట్ వాంట్ దట్ ఆల్ న్యూసెన్స్ ఇప్పుడు. సో ఇంకా తర్వాత ఆ మాస్టర్ పేరు కూడా నేను చెప్పాను. తర్వాత నేను ఏం ఆలోచించాను, ఇద్దరు మాస్టర్స్, జబర్దస్త్ యాక్టర్ అన్నారు మీరు, అతను వేరే, అతను థర్డ్ పర్సన్. అయితే ఏమైందంటే తర్వాత నేను ఏం ఆలోచించానంటే, ఆ మాస్టర్ది నేను ఒక ఇంటర్వ్యూ చూసాను అనమాట. అంటే తిండి లేని రోజులు, ఏం లేని రోజులు. ఆ మాస్టర్ కూడా లుక్స్ లైక్ మైకేల్ జాక్సన్ లాగా ఉంటారు. మైకేల్ జాక్సన్ చనిపోయారు కదా ఇప్పుడు, అలా ఉంటారనమాట ఆయన. ఆ వే ఆఫ్ హెయిర్ స్టైల్ అండ్ ఆల్ అలా ఉంటారు. ఆ తర్వాత ఏమైందంటే, ఇంకా ఆయన ఒక ఇంటర్వ్యూ చూసాను నేను. అంటే తిండి లేని రోజులు కూడా మేము చూసాము, ఇంత కష్టపడొచ్చు అన్నప్పుడు నాకు అనిపించింది, పోతే పోయిన ఒక 10-20 వేలు మహా అంటే, హీ ఎంజాయ్డ్ విత్ మీ.
కానీ ఆయన నాకు ఏమి ఒక్క రూపాయి కూడా ఏమి ఇవ్వకుండా కాదు. అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారితో కూడా వర్క్ చేశారంటే ఒక సినిమాలో ఆయన తలుచుకుంటే నన్ను ఇట్టే పెట్టగలరు, ఒక అవకాశం నాకు ఇప్పించగలరు, యాజ్ ఆర్టిస్ట్ గా కానీ డాన్సర్ గా కానీ ఏదైనా ఇప్పించగలరు, కానీ ఏమి ఇప్పించలేరు. నా బాధ ఏంటంటే మీరు ఒకళ్ళ దగ్గర ఆల్రెడీ మోసపోయారు, రెండో వ్యక్తి దగ్గర కూడా మోసపోయారు, దాని తర్వాత మీ జాగ్రత్తగా ఉండొచ్చుగా, ఎందుకు ఉండలేదు? జాగ్రత్త అంటే నేనేం చెప్తున్నా, ఇప్పుడు జబర్దస్త్ చెప్పాను కదా, జబర్దస్త్ లో కూడా ఒక పర్సన్ కాదు, ఇద్దరు పర్సన్స్. ఆ ఇద్దరు పర్సన్స్ కూడా మెయిన్ టీమ్ లీడర్స్. ఒక అతని పేరు ఆల్రెడీ తెలుసు, అతని ఇప్పుడు కొందరికి కొన్ని పిచ్చి ఉంటుంది కదా కులం మతం అని, ఆ కులపు వాళ్ళు కూడా చాలా మంది నాకు ఫోన్ చేస్తే నేను అన్నా, నీ ఇంట్లో నీ అమ్మాయికి అతను అన్యాయం చేస్తే నువ్వు కులం మతం పేరుతో వదిలేస్తావా? ఎవరు వదలరు, ఆడపిల్లకి అన్యాయం జరిగితే. అది కూడా అంతే, కులం మతం గురించి నాకు సంబంధం లేదు, అన్యాయం జరిగింది నేను మాట్లాడినా. అయితే ఇంకొక అతను ఉంటారు సన్నగా కరెంటు పోల్ లాగా, టీమ్ లీడర్ మెయిన్, అతను కూడా నన్ను చాలా అరెస్ట్ చేసి అబద్ధాలు ఆడి అలా చాలా చేసినాక చూసి నేను తన పేరు కూడా బయట పెట్టాను. ఎవరో ఈయన బాగా క్యాచ్ చేస్తున్నాడు పక్క నుంచి. సో అట్లా జరిగే చాలా. ఇక అంటే అవన్నీ అప్పుడు అయిపోయినాయి. ఇంక అప్పటి నుంచి వాళ్ళకి నేనంటే భయమా తెలియదు, వాట్ ఎవర్ ఇట్ మేబీ తెలియదు. కానీ అన్యాయం జరిగినప్పుడు సరే జరిగింది, నా దారిని ఏంటంటే మళ్ళా నన్ను గెలికి మళ్ళా హౌ మెనీ టైమ్స్ దే వాంట్ యూజ్ మీ. ఇప్పుడు వాళ్ళు నాకు కూడా ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా, దే క్యాన్, బట్ దే డోంట్ వాంట్ టు. అంటే వాళ్ళు యూజ్ చేయాలనుకుంటున్నారు కానీ ఏం లేదు. అలా డాన్స్ మాస్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు,